మీడియా మిత్రులకు నమస్కారం. రేపు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించాలని, ప్లకార్డులు పట్టుకుని వీధుల్లో ప్రదర్శన చేయాలని, నిరసన తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు పిలుపిచ్చాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రజలు తీర్పు వెలువడిన రోజు జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు జరిగి 164 సీట్లు కూటమికి ప్రజలు కట్టబెట్టినటువంటి రోజుని వెన్నుపోటు దినంగా నువ్వు పరిగణించావు కాబట్టి, అభివర్ణించావు కాబట్టి, ఆ 2024 జూన్ 4వ తేదీనే నీకు పెద్ద దినం చేశారు ప్రజలు. ఇంకా నువ్వు వెన్నుపోటు దినమని, ఆపోటు దినమని ఆపసోపాలు పడిపోవలసిన అవసరం లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీకంటే పెద్ద వెన్నుపోటుదారుడు, కన్నుపోటుదారుడు, పన్నుపోటుదారుడు, గన్నపోటుదారుడు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవడో లేడు. తల్లినికి చెల్లికి వెన్నుపోటు పొడిచావు. నిన్ను నమ్ముకున్న వర్గాల ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి వెన్నుపోటు పొడిచావు. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు తూట్లుగా పొడిచి ఛిద్రం చేసి విడిచిపెట్టావు. నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావేంటయా? నువ్వు ఇచ్చిన హామీలు 85% నెరవేర్చకుండానే నువ్వు పదవి కోల్పోయావు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా గడవకుండానే ఇచ్చిన హామీలు 75% నెరవేర్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. నువ్వు రైతులకి బకాయి పెట్టిపోయావు 1650 కోట్లు, దాన్ని చెల్లించాం. విద్యార్థులకు బకాయి పెట్టిపోయావు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టిపోయావు 4000 కోట్లు, దాన్ని చెల్లించాం. నువ్వు రోడ్లన్నీ ఛిద్రం చేసి, గోతులు చేసి, గుంటలు చేసి నువ్వు పోతే ఆ రోడ్లన్నీ కూడా ఇవాళ బాగు చేసాం, రహదారులుగా మార్చాం. నువ్వు పెద్ద ఈవేళ నిరసన కార్యక్రమానికి పిలిపించావు. ఓ పక్కనేమో రౌడీల ఇంటికి వెళ్ళి ఓదారుస్తున్నావు, గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తున్నావు. అసలు నీ నైజం ఏంటి? నువ్వు ఈ రాష్ట్రంలో నువ్వేమనుకుంటున్నావు? కాబట్టి ఇటువంటి తప్పుడు పిలుపు నీ పార్టీకి ఇచ్చి నీ పార్టీని ఇంకా తొంగలోకి తొక్కుకోవద్దు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నీ పార్టీ పాతాళంలో కూడా అడ్రస్ కనపట్టలేదు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలకు స్వస్తి పలికి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ప్రశంసించి తీరాలి, ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలి ఈ పిలిపించినందుకు. రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామికీకరణ జరుగుతుంది. అమరావతి నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తుంది. పోలవరం పరుగులెడుతుంది. ఇవన్నీ కళ్ళకు కనపట్టలేదా? నీ కళ్ళు చెవులు పనిచేయట్లేదా? ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చాడు కూనీ చేశావు. లాఠీలతో, తోటాలతో, బారికేట్లతో, పరదాలతో నువ్వు పరిపాలన కొనసాగించావు. ఇవాళ నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన రాజ్యాంగం ఇక్కడ రాష్ట్రంలో అమలవుతుంటుంటే, ఆ దిశగా పరిపాలన సాగుతుంటే, కూటమి జయకేతనం ఎగరవేస్తుంటే, నీకు ఈవేళ ఏదో కాకమ్మ కథలు చెప్పి, కట్టు కథలు చెప్పి, గజకర్ణ, గోకర్ణ, కాశీ మజిలీ కథలతో ప్రజలను నమ్మించాలని, బుడ్డి కొట్టించాలని చూస్తున్నావు. నీ ఆటలు సాగవు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా వెన్నుపోటు పొడిచావు. సామాన్య గృహిణులను వెలుగులు నింపుతానని చెప్పి వెన్నుపోటు పొడిచావు. ఏది చేశావు? దళితులు నా మేనమామలని చెప్పావు. దళితులకు నీ 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఒక్క పథకం పెట్టావా? దళితుల కోసం ప్రత్యేకించి ఒక్క పథకం నువ్వు పేరు చెప్పు. నువ్వేంటయ్యా వెన్నుపోటు గురించి మాట్లాడతావు? నీ అణువు వెన్నుపోటే. నీ తండ్రి చంపిన వాళ్ళు ఎవరో నిన్ను చెప్తానన్నావు, వాళ్ళంతా చూస్తానన్నావు. పదవి వచ్చాక చచ్చిపోయి నీ తండ్రికి కూడా వెన్నుపోటు పొడిచావు. నువ్వే వెన్నుపోటు గురించి మాట్లాడేది? నీ బ్రతుకు, నీ బండారం అంతా వెన్నుపోటే. నిన్ను నమ్మేది ఎవరు లేరు. ఢిల్లీ నుండి గల్లీ వరకు నిన్ను నమ్మేవాళ్ళు లేడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, బుద్ధి తెచ్చుకో, లెంపలేసుకో, ప్రజలకు క్షమాపణ చెప్పుకో. కొంచెం పాప నిష్కృతి జరుగుతుంది. థ్యాంక్ యూ.